బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 34 కౌన్సిలర్ స్థానాలకు కైవసం చేసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల అభిమానమే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తుందన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు ఎమ్మెల్యే. ప్రజాదరణ ఉన్న నేతలకు టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎన్నికల్లో గెలిపిస్తే సీఎం రేవంత్ తో చర్చించి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మా మల్లయ్య గారు, మా సూర్యబాబు గారు, ముందుమంద రమేష్ గారు, దావా రమేష్ గారు, వీళ్ళందరూ సీనియర్ నాయకులతో పాటు చిప్ప మనోహర్ కూడా, వీళ్ళందరూ కలిసి పార్టీ హైకమాండ్కు ఇచ్చిన అప్లికేషన్స్, దాన్ని ప్రత్యేకంగా పార్టీ వాళ్ళు మా పిసిసి ఆఫీస్ నుంచి ఇంటెలిజెన్స్ తెప్పించుకొని వాళ్ళందరూ ప్రత్యేకంగా దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత లిస్ట్ పంపించారు మా డిసిసి ప్రెసిడెంట్ ద్వారా. వాళ్ళని తీసుకుపోయి ఇవాళ బీఫామ్స్ కోసము ఆర్ఓ ఆఫీస్లో, మున్సిపల్ ఆర్ఓ ఆఫీస్లో సబ్మిషన్ అయింది. బేసిక్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వాదంతో 1,73,000 మంది మాకు ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని కాపాడుకుంటూ, మాకిచ్చిన జిమ్మెదారిని బలోపేతం చేసుకుంటూ, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం కింద నాకు 2 ఏళ్ల సంది ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేయాలని, వాళ్ళ సుఖ సంతోషాలు కావాలని ప్రత్యేకంగా బెల్లంపల్లిని అభివృద్ధి చేసి దాన్ని ముంగడ తీసుకుపోయే కార్యక్రమాన్ని ప్రత్యేక మా క్యాడర్తో పాటు మా డిసిసి ప్రెసిడెంట్, నేనైనా కానీ మా మహేష్ గౌడ్ గారు, మా మీనాక్షి నటరాజన్ గారు, పెద్దలు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా సోనియమ్మ తల్లికి, ఖర్గే అంకల్కి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ